హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆంధ్ర పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మీ ముందుకు నేను ఒక మంచి రెసిపీతో అయితే వచ్చాను. కొత్త రెసిపీతో చాలా బాగుంటుంది, చాలా ఈజీ, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నేను ఎప్పుడు ఒకే విధంగా ఎగ్ కర్రీ చేసుకోవడం చాలా బోర్ కొడుతుంది కదండి మీకు కూడా. సో నేనైతే ఈరోజు మీకు ఎగ్తో చాలా డిఫరెంట్గా కర్రీ అయితే చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. అది లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసేయచ్చు మనం. చూడండి, నేను ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి అండ్ 2 చాప్డ్ ఆనియన్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం అంటే ఏంటవుతుందంటే టేస్ట్ మనకి బాగుంటుందండి, బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇది ఏంటంటే మనం లైట్ బ్రౌన్ అయ్యేలా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకి టేస్ట్ అంత బాగా రాదు. సో నెక్స్ట్ మనం టమాటా వేసుకుందాం. ఇందులో 3 టమాటాస్ అయితే నేను తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఇది వేసేద్దాము. ఇప్పుడు వేసాక కొంచెం బాగా మగ్గాలి. ఇది మీకైతే ఒక మంచి చిట్కా అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడైనా టమాటాలు చాలామందికి ఉడకవు, పచ్చిగా ఉంటాయని ఇష్టపడరు కదా. సో అలా కాకుండా బాగా కుక్ అవ్వడానికి అయితే నేను మీకు చిట్కా చెప్తున్నాను. టమాటాలో ఉప్పు పసుపు వేసుకొని కాసేపు మూత పెట్టుకోండి. మగ్గించుకుంటే టమాటాస్ బాగా స్మాష్ అయిపోతాయి, చాలా బాగుంటాయి కూడా. టేస్ట్ పచ్చాసన అనేది రాదు. సో చూడండి, నేను ఉప్పు పసుపు వేసుకున్నాను కదా. సో 1/2 స్పూన్ అయితే నేను కారం వేసుకున్నానండి. దీనికి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేయకూడదండి, మనకు టమాటాలు బాగా మగ్గాలి కదా. సో దీనికి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము ఒక 5 మినిట్స్. ఓకేనా? 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్కి వెళ్దాము. సో చూడండి, 5 మినిట్స్ అయితే అయిపోయింది. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఎంత బాగా స్మాష్ అయ్యిందో. ఈ విధంగా మనకి పైన ఆయిల్ అనేది లేయర్గా కనిపించాలి. అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయిందని అర్థం అండి. సో దీని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. దీని తర్వాత మనం ఎగ్స్ తీసుకోవాలండి. నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. నా బౌల్కి అయితే ఇంత సరిపోతుంది. మీ బాండీకి ఎంత సరిపోతుందో మీరు అన్ని ఎగ్స్ వేసుకోండి. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే దీనికొకటి అంటుకుపోయి మొత్తం అంతా అది ముక్కలుగా అయిపోతుంది. నేనైతే చూడండి ఈ విధంగా 2 ఫింగర్స్ గ్యాప్లో మీరైతే వేసుకోండి ఎగ్స్. చూడండి, స్లోగా వేసుకోండి. పెంకులు పడిపోతాయి కదా, తర్వాత అస్సలు బాగోదు టేస్ట్ తినడానికి. మనం స్లోగా పగలగొట్టి వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వేసుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పనా మీకు, చాలామంది కోడిగుడ్డు కూర చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారండి. గుడ్డు ఉడకబెట్టేసి చేయాలని. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మీరైతే ప్రిపేర్ చేసేయచ్చు. మీ పిల్లలకి, మీ హస్బెండ్కి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది, వాళ్ళకి తినడానికి కూడా. సో నెక్స్ట్ అంటే మీరు చూడండి, నేను గుడ్లు పగలగొట్టేసాను కదా, లైట్గా కసూరి మెతి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మూత పెట్టేయండి. చూడండి 5 మినిట్స్ అయిపోయిందండి. వావ్, ఎంత బాగా కుక్ అయింది కదా మన ఎగ్ అనేది. ఇప్పుడు దీనికి మనం స్లోగా తిరగవేసుకుందామండి. తిరిగేసుకుంటే మరి అవతల కుక్ అయింది కదా, 2 సైడ్స్ కూడా మనకి కుక్ అవ్వాలి కదా, బాగా తిన్నప్పుడు బాగా ఉంటుంది కదా టేస్ట్ అనేది. మనం స్లోగా దీనికి బాగా కొంచెం స్లోగా చేయండి, లేదంటే మొత్తం ముక్కలు అయిపోతుంది. తిరిగేసుకోండి స్లోగా. చూడండి, నేను 5 ఎగ్స్ అయితే వేసాను కాబట్టి నేను 5 చూడండి మెల్లిగా తీసుకుంటున్నాను. లేదా అంటే ఎక్కువసేపు కూడా మనం ఉంచకూడదు. 5 మినిట్స్ తర్వాత మీరైతే చేంజ్ చేసుకోండి, లేదా అంటే మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా స్లోగా ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది. చాలా బాగుంది కదా, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది మీకు అనేది. సో మనం బాగా దీనికి తిరిగేసుకున్నాం కదా. దీని తర్వాత మనం ఇంకో 5 మినిట్స్ దీనికి మూత పెట్టేయాలండి. మూత పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. చూడండి, నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్టుగైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత రెసిపీస్ మీకు నేనైతే షేర్ చేసుకుంటాను మీతో. సో చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను వేడి అన్నం అయితే నేను వండుకున్నానండి, గుడ్ల కూరతో అయితే. చూడండి, నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కర్రీతో టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, డెఫినెట్లీగా ఊరిపోద్దండి. మీరు ఈ విధంగా చేసుకొని తింటే మీరైతే నా పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఇంత బాగా రెసిపీని మాతో షేర్ చేసుకున్నారు అని థ్యాంక్ యూ అని చెప్తారు. సో ఈ రెసిపీ ఎవరెవరికి అయితే నచ్చిందో వీడియో చూసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి. సో చూడండి, నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను.
వేడిగా ఉందండి, చాలా నోరు కాలిపోద్ది ఇంత వేడిగా తింటే. చూడండి ఇప్పుడు కలుపుతున్నాను. అబ్బా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, తప్పకుండా ట్రై చేసుకోండి మీ ఇంట్లో కూడా. టేస్ట్ చేసి వావ్ చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో, మనకు ఉడకబెట్టే గుడ్ల కన్నా ఇది చాలా బాగుంటుంది. మసాలా అంతా ఇంకా లోపలికి వెళ్తుంది కాబట్టి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.